గొప్ప గొప్ప ఆసనములు, తల్పములు ఎంత శోభాయమానంగా ఉందంటే వాళ్ళు ఆశ్చర్యపోయి నీళ్లు తాగుదామని వెళ్ళిన వాళ్ళు కూడా నీళ్లు తాగకుండా, తిందామని వెళ్ళిన వాళ్ళు తినకుండా ఆశ్చర్యచకితులై అసలు ఈ మాయాస్వరూపమైన వనం ఏమిటి, ఈ బిలం ఏమిటి అని అలా చూస్తూ ఉండిపోయారు. ఇంతలో వారికి తాం దృష్ట్వా భృశసంత్రస్తాః చీరకృష్ణాజినాంబరాం తాపసీం నియతాహారాం జ్వలంతీమివ తేజసా. చీరకృష్ణాజినాంబరం కట్టుకుని ఉన్నటువంటి ఒక తాపసి మిరుపు తీగ ఎలా ఉంటుందో, అగ్ని యొక్క శిఖ ఎలా ఉంటుందో అటువంటి తల్లి ఒక ఆవిడ దర్శనమైంది. వాళ్ళు అభివాదం చేసి ఆవిడ్ని, అమ్మ మేము ఆకలి దప్పులతో ఉన్నాం, మేము ఇలా, మీరెవరు, ఎందుకు వచ్చారు అని అడిగింది. హనుమ ఎక్కడెక్కడ రామకథ ఎంత చెప్పాలో అంత చెప్తూ ఉంటారు. ఆ తల్లితో తాము ఏ కార్యం మీద బయలుదేరారో, దశరథ మహారాజు గారి పుత్రులైనటువంటి రామలక్ష్మణులు అరణ్యవాసానికి వచ్చి సీతమ్మ జాడ తెలియకుండా రాక్షసుడు అపహరిస్తే ఆ జాడ కనిపెట్టడం కోసం సుగ్రీవుడి పనుపున అన్ని దిక్కులకు పంపబడిన వానరులలో దక్షిణ దిక్కునికి అంగదుని నాయకత్వంలో వచ్చిన మేము సీతమ్మ తల్లి జాడ వెతుకుతూ ఆకలి దప్పులకు లోనైన వాళ్ళమై తడిరెక్కలతో కూడిన పక్షులు బిలంలోంచి పైకొస్తుంటే ఇక్కడ నీళ్లు దొరుకుతాయని లోపల ప్రవేశించామమ్మా, మాకు ఆకలిగా ఉంది తల్లి, బిలమేమి అని అడిగారు. అడిగితే ఆ తల్లి చెప్పింది అప్పుడు, మయోనామ మహాతేజ మాయావీ దానరషభ తేనేదం నిర్మితం సర్వం మాయయా కాంచనం వనం పురాదానమ ముఖ్యానాం విశ్వకర్మా బభూవ ఏనేదం కాంచనం దివ్యం నిర్మితం భవనోత్తమం. ఆయన శతవర్ష సహస్రాణి తపస్వా మహావనే పితామహాద్వరం లేభే సర్వం ఔషనసం ధనం దుహితా మేరుసావర్ణే అహం తస్యాహ స్వయం ప్రభా ఇదం రక్షామి భవనం హేమాయా వానరోత్తమ మమ ప్రియసఖీ హేమ నృత్తగీత విశారద తయా దత్తవరా చాస్మి రక్షామి భవనోత్తమం అని ఆ తల్లి ఆ బిలం యొక్క రహస్యాన్ని చెప్పింది. ఇక్కడ పూర్వం ఒక దానవరాజు అయినటువంటి మయుడు అనబడేటటువంటి ఆయన ఉండేవాడు. ఆయన బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగాడు. ఆయన నాకు గొప్ప శిల్పశాస్త్రం రావాలి అన్నాడు. ఆయన ఆ శిల్పశాస్త్రాన్ని శుక్రాచార్యుల వారి నుండి పొందాడు. పొంది ఆయన అప్పటి నుంచి దానవులకందరికీ భవనములను నిర్మాణము చేశాడు. అటువంటి మయుడు ఇంత గొప్ప భవన ప్రాంగణాన్ని ఇక్కడ నిర్మించాడు. నిర్మించి హేమ అనబడేటటువంటి ఒక అప్సరసతో ఆయన ఇక్కడ గడుపుతూ ఉండేవాడు. ఆయన ఆ అప్సరస యందు అనురక్తి కలిగి ఉండడాన్ని సహించినటువంటి ఇంద్రుడు ఆ మయుణ్ణి సంహరించాడు. ఆ మయుడు ఈ భవన ప్రాంగణాన్నంతటినీ హేమకిచ్చాడు. హేమ స్వర్గలోకానికి వెడుతూ దీనికి కాపుగా నన్నుంచింది. నా పేరు ఇక్కడ స్వయంప్రభ అనబడేటటువంటి పేరు కలిగిన నేను ఈ గుహనంతటినీ కూడా, ఈ ప్రాంగణాన్ని, భవనాన్ని రక్షణ చేస్తూ ఉంటాను. నేను మేరుసావర్ణి యొక్క కుమార్తెని అని చెప్పి ఇమాన్యభ్యవహార్యాణి మూలాని చ ఫలాని చ భుక్త్వా పీత్వా చ పానీయం సర్వం మే వక్తుమర్హత. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ కందమూలాల్ని తిని నీరు తాగండి అని ఆ వచ్చినటువంటి వానరములకు పెట్టింది. ఆయన ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ ఆ పళ్ళు తిని కందమూలములను తిని నీళ్లు తాగి ఉపశాంతి పొందారు. అమ్మ మేము ఇప్పుడు బయటికి వెళ్ళిపోతామమ్మా, సీతాన్వేషణం చెయ్యాలి అన్నారు. అంటే ఆ తల్లి అంది, ఈ బిలంలోకి రావడమే కానీ మళ్ళీ వెళ్ళడం ఉండదు. ఇంకా మళ్ళీ వెళ్ళడం అంటే ప్రాణాలు పోవడమే, కాబట్టి వెళ్ళడం అంటూ ఉండదు, ఇక్కడ ఉండడమే అంది. అమ్మ మేము సీతమ్మ తల్లి జాడాన్వేషించడానికి వచ్చిన వానరులమమ్మ, రామకార్యం మీద వచ్చాం, తల్లి అనుగ్రహించు అన్నారు. రామకార్యం అంటే అలా ఉపకారం చేస్తారండి. రామకార్యంలో ఉపకారం చెయ్యనన్నవాడు మీకెవరూ కనపడడం. కాబట్టి ఏవముక్త హనుమత తాపసీ వాక్యమబ్రవీత్ జీవతా దుష్కరం మన్యే ప్రవిష్టేన నివర్తితం తపసస్తు ప్రభావేన నియమోపార్జితేన చ సర్వనేవ బిలాదస్మాత్ ఉద్ధరిష్యామి వానరాన్. నేను అనేకమైన నియమములను పాటించి చేసినటువంటి తపస్సుని ఫలంగా పెట్టి ఇందులోకి వస్తే ఇంకా బయటికి వెళ్ళడం సాధ్యం కాదు. కాబట్టి మీరు రామకార్యం మీద సీతాన్వేషణానికి వచ్చిన వానరులు కాబట్టి మిమ్మల్ని నేను పైకి దింపేస్తాను అని మీ అందరూ కన్నులు మూసుకోండి అంది. వాళ్ళందరూ కళ్ళు మూసుకున్నారు. మూసుకున్న తర్వాత తల్లి తన తపశ్శక్తితో వాళ్ళందరినీ బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేసింది.
ఇప్పుడు బయటికి వెళ్ళినటువంటి వానరాలు అన్నీ కలిసి కూర్చుని చూసాయి. వసంత ఋతువు వచ్చినటువంటి చిహ్నాలు వాళ్ళకి కనపడ్డాయి. కనపడితే నెల దాటిన తర్వాత తిరిగి వస్తే చంపేస్తానన్నాడు. కాబట్టి ఇప్పుడు అంగదుడు అన్నాడు. అంగదుడు కొంచెం ఆవేశపూరితమైనటువంటి మనస్సు ఉన్నవాడు రామాయణంలో. కాబట్టి ఆయన అన్నాడు, వెనక్కి వెడితే ఎలాగో నా పినతండ్రి నన్ను చంపేస్తాడు, నా పినతండ్రికి నేనంటే ఇష్టం లేదు. ఒక్కొక్కరు చూడండి, చిన్న కష్టం వచ్చిందనుకోండి, ఇంకా వెంటనే ఆ కష్టాన్ని అడ్డుపెట్టి అవతల వాడిని క్యారెక్టర్ అసిసినేషన్ అంటారు. ఆయనలో ఉన్నవన్నీ చిలవలు పలవలు చేసేసి తప్పుల కింద చెప్పేస్తారు. అటువంటి అతిగా స్పందించేటటువంటి లక్షణం ఉన్నవాడు అంగదుడు. కాబట్టి నచాహం యవ్వరాజ్యేన సుగ్రీవేణాభిషేచిత నరేంద్రాణాభిషిక్తోస్మి రామేణా క్లిష్టకర్మణ. అసలు సుగ్రీవుడు నాకేం యవరాజ్య పట్టాభిషేకం చేయలేదు. రామచంద్రమూర్తి చెప్పారు నాకు యవరాజ్యం ఇమ్మని, అందుకునిచ్చాడు. మా పినతండ్రికి నేనంటే ఇష్టం లేదు, నేనన్నా నా తండ్రి అన్నా ఆయనకి ఇష్టం లేదు. అటువంటి వాడు నన్ను ఎప్పుడు చంపుదామా అని చూస్తున్నాడు. ఇప్పుడు ఇంక నెల అయిపోయిన తర్వాత వెనక్కెడితే నన్ను బతకనిస్తాడా? ఎలాగో చంపేస్తాడు. నపూర్వం బద్ధవైరోమాం రాజా దృష్ట్వా వ్యతిక్రమం ఘాతయిష్యతి దండేన తీక్ష్ణేన కృత నిశ్చయ. కాబట్టి నన్ను ఎలాగో చంపేస్తాడు. కాబట్టి తిరిగి వెళ్ళడం ఎందుకు? వెళ్లకుండా ఇదిగో ఇక్కడ సముద్రం కనపడుతోంది కదా, ఈ సముద్రంలో పడిపోయి నేను ప్రాణాలు విడిచిపెట్టేస్తాను అన్నాడు. అందరం విడిచిపెట్టేద్దాం, అందరినీ చంపేస్తాడుగా, ఎందుకు తిరిగి వెళ్ళడం? కాబట్టి వెళ్ళద్దే సుగ్రీవుడి దగ్గరికి అన్నాడు. తారుడన్న వానరుడు లేచి అన్నాడు, నిజమే అంగదుడు చెప్తున్నది, మనం వెనక్కి వెళ్లే కన్నా ఈ బిలంలోకి ఎవరూ ప్రవేశించలేరు. కాబట్టి మనం హాయిగా మళ్ళీ బిలంలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి అక్కడ ఆ స్వయం ప్రభా బిలంలో చక్కగా అన్ని కందమూలాలు దొరుకుతున్నాయి, తేనె దొరుకుతోంది, నీళ్లు దొరుకుతున్నాయి. సుఖంగా అక్కడే ఉందాం, అక్కడే తిందాం, అక్కడే తాగుదాం, ఎప్పుడు చావు వస్తే అప్పుడు తాగుదాం, తప్ప వెనక్కి వెళ్ళి చావమని ఎవడు చెప్పాడు? కాబట్టి అందరం ఇందులోకి వెళ్ళిపోదాం అన్నారు. వానరులు కదండి, చపల చిత్తులు. అందరూ నిజమే అంటే నిజమే అన్నారు. రండి మళ్ళీ వెళ్ళిపోదాం స్వయం ప్రభాబిలంలోకి, సంతోషంగా ఉందాము అన్నారు. అలా వాళ్ళు సంతోషంగా ఉందాము అనుకున్నారన్న సంతోషకరమైన ఘట్టం దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. ఇక రేపటి నుంచి వచ్చేటటువంటి ఘట్టాలన్నీ కూడా చాలా చాలా శక్తివంతమైనటువంటి ఘట్టములు. ఇక్కడ నేను చెప్పేటటువంటి మాట ఒకదాన్ని మీరు కొంచెం శ్రద్ధాళువులై ఆసక్తితో వినేటటువంటి ప్రయత్నం చెయ్యండి. ఇక దీని తర్వాత స్వామి హనుమకి శాప విమోచనం కలుగుతుంది. పైగా చాలా కీలకమైనటువంటి ఘట్టాలు నడుస్తాయి ఇంక రాబోయే 2 రోజులు. తదనంతరం సుందరకాండ ప్రారంభం అయిపోతుంది. కాబట్టి సుందరకాండ ప్రారంభం అయిపోతుంది కాబట్టి సుందరకాండ 7 రోజుల పాటు జరుగుతుంది. అన్ని కాండలు నేను ఒక్కొక్క కాండ 7 రోజులకి సర్దుకుంటూ వస్తున్నాను. సుందరకాండ కూడా 7 రోజులు చెప్తాను. నేను మీతో ఒక చిన్న సూచన చేస్తాను. సుందరకాండ జరిగేటటువంటి రోజులలో మీలో ఎవరైనా దాని యొక్క ఫలితాన్ని ద్విగుణీకృతంగా పొందుదాము అనుకున్న వాళ్ళు ఉంటే, ఎందుకంటే సుందరకాండ సామాన్యమైన కాండ కాదు, మీరు ఎప్పుడు వినే ఉంటారు, నేను ప్రత్యేకం చెప్పక్కర్లేదు, అలాగో సుందరకాండలో వస్తుంది. అత్యంత శక్తివంతమైన కాండ. లోకంలో ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఇవ్వగలిగినవి 2 అని చెప్తారు పెద్దలు. ఒకటి సుందరకాండ, 2 సౌందర్యలహరి, ఇంకా 3వది లేదు. అంత శక్తివంతం సుందరకాండ. కాబట్టి 7 రోజుల పాటు సుందరకాండ నడుస్తుంది. ఆ సుందరకాండ నడిచే రోజుల్లో చాలా చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఆలయంలో. ప్రత్యేకించి ఇవాళ వైశాఖ శుద్ధ, నేను ఇంతకీ అది ఎలా పూర్తి చేద్దాం అనుకున్నానంటే, ఆ 7 రోజులు మళ్ళీ అయ్యో ఈయన మనకి దొరకలేదు, ఈయన్ని మనం అడగడానికి కుదరలేదు అని అనుకోవద్దు. ఒకవేళ ఆ 7 రోజులు సుందరకాండని చాలా నియమంగా వినడమైనా కూడా చాలా గొప్పది. వింటాము అలా అని ఎవరికైనా అనిపిస్తే ఆ 7 రోజులు చక్కగా భూషయనం చెయ్యండి. 7 రోజులు ఏకభుక్తం చెయ్యండి. రామచంద్రమూర్తిని ప్రతిరోజు అష్టోత్తరంతో సీతమ్మని హనుమని పూజ చేసుకోండి. సుందరకాండని శ్రద్ధాళువులై వినండి. మీకు ఉన్న ఖాళీ సమయాన్ని దుర్వినియోగం చేయకుండా రామనామం రాస్తూ వినండి. శ్రీరామాయణ సంపూర్ణ రామాయణాంతర్గతంగా సుందరకాండ రావడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే మామూలుగా సుందరకాండ చెప్తేనే రామాయణం చెప్పినట్టు, సంపూర్ణ రామాయణాంతర్గతంగా సుందరకాండ వినేటటువంటి అదృష్టం ఎన్ని కోట్ల జన్మల తర్వాత వస్తుంది. ఇది ఏదో నేను చెప్తున్నాను మీరు వింటున్నారని నేను చెప్పట్లేదు. నేను సుందరకాండ చెప్పడము అంటే మీరు నన్ను నమ్మండి నమ్మకపోండి, నేను సుందరకాండ ఎవ్వరూ లేకుండా కేవలం ఒక్క వ్యక్తికో 2 వ్యక్తులను కూర్చోపెట్టి నేను సుందరకాండ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకని అంటే వాళ్ళ కోసం కాదు, నా కోసం.
నేను ఎప్పుడు చెప్పుకున్నా ఒకరిని ఉద్ధరిస్తానని నేను చెప్పుకోను, నన్ను నేను ఉద్ధరించుకుంటున్నానని చెప్పుకుంటానంతే. కాబట్టి ఎంతమంది ఉండాలి అన్నదానికి నాకు ఎప్పుడు నియమం లేదు. పరీక్షిత్తుకి మహానుభావుడు శుకుడు భాగవతం చెప్పడానికి ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నాడు. ఆదిత్య హృదయం అగస్త్య మహర్షి చెప్పడానికి ఎవరున్నారు? రాముడు ఒక్కడికే చెప్పారు. అలాగే భగవద్గీత అన్ని లక్షల మంది యోధులు ఉంటే ఎంతమందికి చెప్పారు? ఒక్కడికే చెప్పారు. నీకెందుకు సభలో కొన్ని వేల మంది ఉండాలన్న కోరిక? ఎవరు అర్హులో ఎవరు పాత్రులో రామచంద్రమూర్తి నిర్ణయం చేస్తారు. కాబట్టి 7 రోజులు సుందరకాండని దీక్షగా విందామనుకున్న వాళ్ళు చక్కగా నియమాన్ని పాటించాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. పాటించి ఆ 7 రోజులు పూర్తయిపోయిన తర్వాత మీరు రామచంద్రమూర్తికి ఒక్కసారి పట్టాభిషేక సర్గ ఉంటుంది, చిన్న సర్గ యుద్ధకాండ తర్వాత, అదొకసారి చదువుకోవడం చేసేసి, లేకపోతే సింహాసనం మీద సీతారాములు కూర్చున్నారు పట్టాభిషేకం అయిపోయింది అని స్మరణ చేసి అప్పాలు నైవేద్యం పెట్టి పులిహార అప్పాలు ఈశ్వరుడికి నివేదన చేసి మీరు దీక్షా విరమణం చేయవచ్చు. నేను మీతో మనవి చేసే ఇంకొక విషయం ఏమిటంటే, రేపటి నుంచి జరగబోయే ఘట్టాలన్నీ కూడా ఇంకా చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఉంటాయి, ఇక సామాన్యమైనవి కావు. అందులో చాలా శ్లోకాలు మంత్రం యొక్క స్థితిని పొందేస్తాయి, ప్రత్యేకించి సుందరకాండ నుంచి. అందులో ఆ ఘట్టాలు విన్నంత మాత్రం చేత అవి శక్తినిస్తాయి. నేను నా జీవితంలో అనేక పర్యాయములు వాటిని అనుభవించి ఉన్నాను. నాకు బాగా సన్నిహితంగా ఉండే వాళ్ళకు కూడా వాటి వైభవం ఏమిటో తెలుసు. మా గోపాలకృష్ణ గారు అనేక పర్యాయాలు వాటి శక్తి ఏమిటో చూసినవారు. కానీ నాకు వ్యక్తిగతమైన అనుభవాలు వేదికల మీద చెప్పడం అన్నదానికి నేను సుతారము దూరంగా ఉంటాను. కాబట్టి మీరు నన్ను నమ్మండి, చాలా గొప్ప ఘట్టం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అయ్యో మాకు తెలియలేదండి ఇంత గొప్పదని, మీరు అది చెప్పేటప్పుడు చెప్పారట, ఇది చెప్పి ఉంటే మేము ఏమైనా ఇతర పనులు సర్దుకుని విని ఉండేవాళ్ళం అని మీరు అంటారేమో. ఆ దోషం నాకు రాకూడదు అని నేను మీకు చెప్పానంతే తప్ప మిమ్మల్ని నిగ్రహించడమో ఇంకొకటో నా ప్రయోజనం కాదు. కాబట్టి రేపటి నుంచి ఇంకా శ్రీరామాయణం పూర్తయిపోయేంత వరకు చాలా విశేషమైన కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇవాళ అభయకోదండరామస్వామి దేవస్థానం 21/5/1975 సంవత్సరంలో ప్రతిష్ఠ చేయబడింది. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు పుష్పగిరి పీఠాధిపతులైనటువంటి మహానుభావులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 మధభినవోద్దండ విద్యానృసింహభారతీ స్వామి వారిచే ప్రతిష్ఠ చేయబడింది. దేవాలయ నిర్మాణము మరియు ప్రతిష్ఠ శ్రీ నంబూరి కాశీ విశ్వనాథం గారి ఆధ్వర్యంలో జరిగిందిట. ఇవాళ ఉన్నటువంటి ఏకాదశికి చాలా శక్తి కలిగిన ఏకాదశి. ఇవాళ ఏకాదశిని మోహనైక ఏకాదశి అని పిలుస్తారు. ఎందుచేత అంటే ఇవాళ మీరు ఏదైనా సరే ఈశ్వర కార్యాన్ని చేశారనుకోండి, ఏ చిన్న పని భగవత్ సంబంధంగా చేసినా, వెళ్ళి భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నా, ప్రసాదం నోట్లో వేసుకున్నా, శ్రీరామ అని మీరు రాసిన, నేను అందుకే ఇవాళ రామనామం రాయండి అనడానికి కారణం అదే. నేను యథార్థానికి ఇవాళ రాసి పట్టుకొచ్చాను. శ్రీరామ అని రాసినా సరే దానివల్ల ఏమవుతుందంటే ఐశ్వర్య సమృద్ధి కలుగుతుంది. ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇచ్చి దరిద్రం లేకుండా చూస్తాడు. అంత గొప్ప తిథి ఇవాల్టి తిథి. పైగా ఇవాళ కోదండరామస్వామి ఆలయం ప్రతిష్ఠ జరిగినటువంటి వార్షికోత్సవం 75లో ప్రారంభమైతే ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేకుండా ఈశ్వరుడు అర్చింపబడుతూ, అర్చన పెరిగిన కొద్దీ అంటే సంవత్సరాలు పెరిగిన కొద్దీ ఆయన తేజస్సు పెరుగుతుంటుంది. 75 నుంచి అంటే ఇప్పటికీ 34 సంవత్సరములుగా స్వామి ఉన్నారు. చూడండి, 34 సంవత్సరముల పాటు అర్చింపబడిన తరువాత ఈశ్వరుడు ఎంతంత ఉత్సవాల వైపుకి దారి తీశాడో చూడండి. అంటే ఆయన అనుగ్రహ శక్తి పెరిగిపోతుంది. కాబట్టి ఇంత గొప్ప రోజు కనుక ఇవాళ మీ అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళేదరుగాక. రెండవ విషయం, ఎల్లుండి శ్రీ నృసింహ జయంతి. ఇంకా అంతా ఇంత గొప్ప రోజు కాదు, అంత గొప్ప రోజు. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఏదో ఈయన ఒత్తి అనాలని అంటున్నాడని మీరు అనుకోకండి. నేను అన్నానంటే ఒక ప్రమాణంతో అంటున్నాను. లోకంలో అసుర సంధ్య వేళలో ఏ ఇతర దేవాలయాన్ని దర్శనం చెయ్యవద్దు అని ప్రమాణం. నేను ఏ దేవతా స్వరూపానికి వ్యతిరేకం కాదు. సనాతన ధర్మంలో అన్నీ ఈశ్వర రూపాలే నేను నమ్ముతున్నవాణ్ణి, కానీ నమ్మినవాణ్ణి పరిపూర్ణంగా.
కానీ ఒక నియమం ఉంది. అసుర సంధ్య వేళలో, ప్రదోష వేళలో శివాలయంలోకే వెళ్ళాలి. ఎందుకంటే అందరూ దేవతలు శివాలయంలోకే వెళతారు, శివసన్నిధిలో ఉంటారు. ఈ శివాలయంలోకి వెడితే ప్రదోష వేళలో అందరూ దేవతల దర్శనం అయిపోతుంది. శివాలయాన్ని వదిలేసి వెళ్ళకూడదు ప్రదోష వేళలో. కానీ ప్రదోష వేళలో శివాలయంతో పాటుగా సమాన స్థాయి పొందినటువంటి ఇంకొక స్వరూపం ఉన్న దేవాలయం ఏమిటో తెలుసా అండి? ఒక్క నరసింహస్వామి దేవాలయం. నృసింహస్వరూపానికి అంత శక్తి ఉంది. షట్కాల పూజ పరమశివుడికి ఒకడికే ఉంది. షట్కాల పూజ ఉన్నవాడు మళ్ళీ నృసింహస్వామి. ఇంకా అంతా ఇంత తేజోమూర్తి కాదు, మహానుభావుడు. అందున ప్రత్యేకించి శృంగగిరి పీఠంలో నరసింహోపాసనం ఉంది. అందుకే నృసింహోపాసకం నిత్యం శ్రీ నృసింహ గురుం భజేత్ అని గురువందనంలో చెప్తూ ఉంటారు. ఇక్కడ పీఠంలో నరసింహస్వామి వారి గురించి చెప్పుకుంటే చాలా గొప్ప అనుగ్రహం కలుగుతుంది. ఎల్లుండి నృసింహ జయంతి. నృసింహ జయంతి నాడు మనం నిష్కారణంగా కాలాన్ని వెళ్ళబుచ్చడం కన్నా నేను ఒక కార్యాన్ని సంకల్పం చేశాను. ఆ రోజు ఉదయం 8 గంటలకి నేను నరసింహ అవతార వైభవం గురించి ప్రహ్లాదోపాఖ్యానాన్ని చెప్తాను. శ్రీ నృసింహ జయంతి నాడు ఆ నరసింహ వైభవం ప్రహ్లాదోపాఖ్యానం వింటే ఆయన ఎంతో సంతోషిస్తాడు. రాముడొకడు నరసింహుడొకడు కాడు, ఇద్దరు ఒకటే. 8 గంటల నుంచి నేను నృసింహావతార వైభవాన్ని చెప్తాను. శంకర భగవత్పాదుల్ని 2 పర్యాయాలు రక్షించారు నరసింహస్వామి. కాబట్టి మీరు 8 గంటలకు వస్తే ఇక్కడ ఉండదు ప్రసంగం. ఎందుకంటే మీకు ఎండ ఇబ్బంది లేకుండా లోపల ఉంటుంది. లోపల చెప్తాను. ఎంతమంది ఉంటే చెప్తానని నియమమేమి ఉండదు. హరిప్రసాద్ గారో గోపాలకృష్ణ గారో ఎదురుగుండా కూర్చుంటే చెప్పేస్తాను. ఎవ్వరూ లేకపోతే నా ఎదురుగుండా ఒక శ్రోత కూర్చునున్నాడు అని ఊహ చేసి చెప్పుకుంటాను. ఎందుకంటే నేను ఉద్ధరింపబడడం ప్రధానం కదా. కాబట్టి చెప్పేస్తాను. 8 తర్వాత నేను వెయిట్ చేయడం అన్నది ఉండదు. మీరు 8 గంటలకు వచ్చేయాలి. నేను మీతో ఒక్క విషయాన్ని మనవి చేస్తాను. ఇప్పుడు ఎప్పుడూ కూడా మనం ధన్యులం అవడం అని ఒక మాట ఉంటుంది. నైమిత్తిక తిథి అస్తమానం రమ్మంటే రాదు, ఏడాదికి ఒక్కసారే వస్తుంది. మనం ధన్యులం కావాలి. ఒక గొప్ప సేవ ఒకటి చేసుకుంటూ ఉండాలి నైమిత్తిక తిథి నాడు. నరసింహస్వరూపం ఎప్పుడు దేనికి ప్రీతి చెందుతుంది అంటే చందన సేవకి ప్రీతి చెందుతుంది. ఆయనకి గంధం రాయాలి. గంధం రాస్తే గంధానులేపనానికి ఆయన ఎంతో ఆనందం పొందుతాడు. మా కాకినాడలో మన కాకినాడ మీ అందరూ కూడా మీకు మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే, మీరు రావచ్చు మా కాకినాడలో. మన కాకినాడలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కాబట్టి మేము అక్కడ లలితా స్వరూపానికి శారదా నవరాత్రుల్లో చందన చిర్చితని చేయడం కోసమని చందనం తీస్తాం. ఒకరోజు చందనం తీయండి అంటే ఎంత భక్తితో తీస్తారంటే కొన్ని బకెట్ల చందనం నిండిపోతే ఈ చందనం అంతటితోటి చందన చిర్చిత చేస్తాం. అంటే చందనపు ముద్దతో అలదుతాం మూర్తుల్ని. అలా చల్లబడిన మూర్తి మన చేత్తో మనం తీసుకుని ఈశ్వరుడికి అర్పించుకుంటే కైక కైంకర్యం ఏది చేత కాకపోయినా గంధం తీయగలంగా. వంశాభివృద్ధి మీకు ఇందాకనే చెప్పాను, పుత్రపౌత్రాభివృద్ధిగా ఉంటారు. అంతకు మించిన గొప్ప సేవ ఇంకొకటి ఉండదు. అందుకే నేను మీతో ఏం మనవి చేస్తానంటే 7 గంటలకి పీఠ ప్రాంగణం దూరంగా ఎవరైనా నిలబడితే ఏమిటో చప్పుడు వినపడాలి. ఏమిటా పీఠంలో ఆ చప్పుడు ఏమిటి అని అందరికీ అనుమానం రావాలి. ఏమిటా చప్పుడు? సాన మీద గంధపు చెక్కలు పెట్టి అరగదీస్తున్న చప్పుడు. ప్రాంగణం అంతా కూర్చుని చందనం తీస్తుంటే ఈ చందనం అంతా చక్కగా ఓ బకెట్లోకో పాత్రల్లోకో తీసుకుంటారు. తీసుకుని అర్చక స్వామి వారి దగ్గర పెట్టుకుంటారు. దాన్ని మధ్యాహ్న వేళలో వచ్చిన చందనం ఎంతుందో చూసి ఇంత చందనము రాయొచ్చు, అంత చందనము రాయొచ్చు. భక్తుల యొక్క స్థితి ఎంత అన్నది ఆయన యొక్క అలంకారం బట్టి తెలుస్తుంది. వచ్చిన చందనాన్ని బట్టి రామచంద్రమూర్తిని అంతటినీ చందన చర్చితుడిని చేస్తారు. ఇంకా ఎక్కువగా మీ అందరూ తీస్తే గంధపు పౌడర్ మాత్రం ఇవ్వకండి. గంధపు పౌడర్లు గంధము కాదు, చందనం కాదు. అది మనం అరగదీయాలి చందనాన్ని. సీతమ్మ తల్లిని కూడా చందన చర్చిత, ఇంకా ఉంటే లక్ష్మణస్వామి చందన చర్చిత, ఇంకా ఉంటే హనుమ కూడా చందన చర్చితుడవుతారు. ఆ రోజు సాయంకాలం దర్శనమివ్వరు. చందనం అంతా అలది అత్యద్భుతమైన అలంకారం చేస్తారు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. నిజంగానండి, మనం తీసిన చందనంతో ఆయన ఒంటి నిండా అలదుకుని ఆయన కూర్చుంటే
అసలు మీరు ఆ ప్రాంగణంలోకి వెళ్ళండి, గుమ్మ 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 గుమ్మలాడిపోతుంటారు మూర్తి. ఆ రాత్రంతా మనం రెక్కల కష్టంతో తీసిన చందనాన్ని ఈశ్వరుడు ఒంటి నిండా రాసుకుని మరనాడు పొద్దున్న తెర వెనక అభిషేకం చేసి చందనం తీసేస్తారు, ఒలిచేస్తారు. చందనం అంతా ఒలిచి అది మళ్ళీ మనకే ప్రసాదం కింద ఇచ్చేస్తారు. కాబట్టి అందున నృసింహ జయంతి మామూలుగా ఏదో చేద్దాం సేవని చేయడం కాదు, అంత గొప్ప తిథి వచ్చింది. 7 గంటల నుంచి 8 గంటల వరకు. 8 తర్వాత ఇంక చందనం చేసినా తీసుకోకండి, ఎందుకంటే ఈ ప్రతిదానికి ఒక నియమం ఉండాలి. 7 నుంచి 8 వరకు మీరు చక్కగా ఆ రోజు ఉదయం మగవాళ్ళు ఆడవాళ్ళు అని నియమం ఏం లేదు. దీనికి ఏ విధమైనటువంటి అర్హతానర్హతలు లేవు. వీళ్లే పాల్గొనాలి వీళ్ళు పాల్గొనకూడదని లేదు. కానీ ఈశ్వర కైంకర్యానికి ఇస్తున్నారు కాబట్టి తలస్నానం చేసి, చెయ్యలేకపోతే అండి పసుపు నీళ్లు జల్లుకొని, అంటే ఏదైనా అనారోగ్యం చేత మీ శరీరం అనుమతించకపోతే చక్కగా బయలుదేరి ఉతికిన బట్టలు కట్టుకుని ఇక్కడికి వచ్చి కూర్చుని, వీలైనంత వరకు మగవారు కట్టుకోగలిగితే పంచా, లేకపోతే ఓ లుంగీలాగన్నా కట్టుకుని, పైన వస్త్రం లేకుండా తీస్తే చాలా మంచిది. ఓ ఉత్తరీయం వేసుకుని చందనం. ఆడవాళ్ళు వాళ్ళు ఎప్పుడూ అమ్మవారి స్వరూపాలే. వాళ్ళు ఇలా ఉండాలని నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు సాక్షాత్ పరాశక్తి స్వరూపాలు, మమ్మల్ని కన్న తల్లులు. కాబట్టి మీరు చక్కగా వచ్చి కూర్చుని చందనం తీసేస్తే చాలు. ఇంటి దగ్గర తీసి ఇక్కడికి వద్దండి, ఇక్కడికి వచ్చే తీయండి. ఇంటి దగ్గర తీసి ఇక్కడికి తీసుకురాకండి, వద్దు. ఎందుకంటే మళ్ళీ పాత్ర వాడడం అవన్నీ మారిపోతుంది. అంటే ఇక్కడికి రండి, మీకు నీరు సిద్ధంగా ఉంచుతారు, చక్కగాను 6:30కే సిద్ధం చేస్తారు. మీరు ఎక్కడ కూర్చున్నా మీకేం అభ్యంతరం చెప్పరు. మీరు ఎక్కడ మీకు తేలిగ్గా ఉంటే అక్కడ కూర్చోండి. 1 గంట మీరు ఎంత చందనం తీయగలరో అంత చందనం తీసి నరసింహస్వామికి ఇచ్చేయండి. రామచంద్రమూర్తిని చందన చర్చితుండి చేస్తారు. ఆ రోజు రాత్రి సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోవాలి అందరు. అలా మీరు చెయ్యండి. ఆ రోజు ఎల్లుండి నృసింహ జయంతి. ఆ మరునాడు సుందరకాండ ప్రారంభమైపోతోంది. స్వామి హనుమ బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు. ఆయనకి శాప విమోచనమైపోయిన ఘట్టం వింటారు మీరు ఆ రోజు రాత్రి. విన్న తరువాత నేను ఉపన్యాసాన్ని ఎల్లుండి సాయంకాలం కొంచెం తొందరగా పూర్తి చేస్తాను. మీ అందరూ విష్ణు సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం తెచ్చుకోండి. ఏకకంఠంగా మనందరం కలిసి లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామ స్తోత్రం చదివి మనందరం కలిసి, ఆ రోజున నేను దర్శనం చేసుకున్నాక మీరు దర్శనం చేసుకోక్కర్లేదు, మీ అందరిలో నేను ఒకణ్ణి, మనందరం కలిసి లోపలికి వెళ్ళి చక్కగా అందరం ఆ మనం తీసే చందనాన్ని బట్టి 4 స్వాములు చందన చర్చితులు అవుతారు. అందం అప్పుడు ఉంటుంది. చందనం ఎక్కువైందనుకోండి, పాదాలు చందనపు ముద్దతో నింపేస్తారు, వేళ్ళు అవన్నీ కుంకంతో అలంకారం చేస్తారు. ఒక్కొక్కసారి అక్కడ శాకాంబరి అలంకారం చందన చర్చిత నేనే చేస్తుంటాను కూడా కాకినాడ పట్టణంలో. కాబట్టి అందంగా చాలా వైభవోపేతంగా అలంకారం చేద్దాం. చేసి చక్కగా సాయంకాలం ఘుమఘుమలాడిపోతున్న చందన మంటపంలో ఆ స్వామిని దర్శనం చేసుకుని, హనుమ శాప విమోచనం విని, విష్ణు సహస్రం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని దర్శనం చేసి వెడదాం. ఆ మరునాడు, అంటే ఇది గురువారం నాడు జరుగుతుంది, శుక్రవారం నాడు ఉదయం సుందరకాండ ప్రారంభం. ఆ రోజు ఉదయం చతుర్థి స్వాతి నక్షత్రంతో ఉంది. స్వాతి నక్షత్రం వాయు సంబంధమైన నక్షత్రం, వాయుపుత్రుడు హనుమ. కాబట్టి మనం ఆ రోజున హనుమ వినాయకుడు ఒక్కలాంటి వారు. ఆ రోజున వినాయక స్వామికి చాలా విశేషమైన ఆరాధన జరుగుతుంది. గరికతోటి, ఎర్రపూలతోటి శుక్రవారం నాడు ఉదయం విశేషంగా గణపతిని ఆరాధించి 108 కొబ్బరికాయలు కొట్టి 16 కొబ్బరికాయలు నిలబడి కొడతారు. గణపతికి ప్రశస్తి ఏమిటంటే కొబ్బరికాయ నిలబడి కొట్టాలి. 16 కొబ్బరికాయలు నిలబడి కొడతారు, కొట్టి నీరాజనాలు ఎత్తుతారు ఆయనకి. ఆ రోజు ఉదయం మళ్ళీ నేను ఒక ప్రత్యేక ప్రసంగం చేస్తాను. 8 గంటల నుంచి 9:30 వరకు ఎంతవరకో నేను వినాయకునికి సంబంధించినటువంటి తత్వం మీద మీ అందరికీ గణపతి వైభవము అని ఒక ప్రసంగం చేస్తాను. ఈ 2 ప్రసంగాలు బోనస్ ప్రసంగాలు. కాబట్టి ఆ రోజున శుక్రవారం నాడు ఉదయం గణపతి వైభవాన్ని విని చక్కగా గణపతికి ఆ గరికతోటి, ఎర్రపూలతోటి పూజ జరుగుతుండగా చూస్తే చాలా విఘ్నాలు పోతాయి, సంకల్పసిద్ధికి. అది దర్శనం చేసి నీరాజనం పుచ్చుకుంటాం. ఆయన ఎంతో ప్రీతి చెందుతారు. సాయంకాలానికి ఆ దేవాలయం అంతా కూడా పుష్పాలతో అలంకరిస్తారు. మనం చక్కగా అవి తీసుకుని ఆ రోజున బోలెడన్ని ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టించండి. మోదకాలు కూడా నైవేద్యం పెట్టిస్తారు. ఇవన్నీ సాయంకాలం ప్రసాదం కింద ఇస్తారు.
చక్కగా ఇవన్నీ తీసుకుని గణపతి దర్శనం చేసుకుంటే శుక్రవారం నాడు సాయంకాలం నుంచి ఇక సుందరకాండ ప్రారంభం. మనం అత్యద్భుతంగా జరుపుకోవడానికి వీలుగా నైమిత్తిక తిథులు వచ్చాయి. కాబట్టి గంధపు సానా చెక్క మీరు సిద్ధం చేసుకోవడానికి వీలుగా నేను ఇవాళ చెప్పాను. ఎందుకు చెప్పానంటే మా ఇంట్లో సానా చెక్క లేవండి అన్నవాళ్ళు కనీసం ఎక్కడి నుంచి అన్నా తెచ్చుకోండి. ఇక్కడ ఏమైనా ఉంటే పీఠంలో ఒకవేళ ఉంటే ఉన్న మటుకు కొన్నింటిని సరఫరా చేస్తారు. కాబట్టి మీ అందరూ ఆ కోణంలో సిద్ధమై చక్కగా ఎల్లుండి 7 గంటలకు వచ్చి శ్రీ నృసింహ జయంతిని కని విని ఎరుగని రీతిలో అత్యద్భుతంగా చేసుకొని దర్శనాలు చేసుకొని మనందరం పరవశించిపోయి సంతోషంగా గడిపి మనం ధన్యులం అవుదాం. కాబట్టి మర్చిపోకండి, ఎల్లుండి ఉదయం 7 గంటలకి. మళ్ళీ రేపు కూడా ఒకసారి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తానంతే. ఇప్పుడు మనం ఒక్క 11 మార్లు రామనామాన్ని చెప్పుకుందాం. ఆ తర్వాత టోకెన్స్ ఇవ్వాలి, ఇస్తున్నారా అండి పిల్లలకి? మే 14 తర్వాత ఏదో ఒక రోజున పిల్లలకి జీవితాన్ని భగవదనుగ్రహం పొందడానికి వీలుగా ఎలా సమన్వయం చేసుకోవాలి అన్న విషయం మీద నేర్పడానికి ఇచ్చేటటువంటి ప్రత్యేక శిక్షణా తరగతిలో పాల్గొనడానికి విద్యార్థులకి ఇవ్వబడేటటువంటి అనుమతి పత్రాలు ఇవాళ ఇస్తారు ఉపన్యాసం అయిపోయాక. మీరు వాటిని పెద్దవాళ్ళు తీసుకోవచ్చు, కానీ పిల్లల్ని పంపుతామన్న వాళ్ళే తీసుకోండి. ఎందుకంటే ఇంకో పిల్లాడి అవకాశం మనం పాడు చేయకూడదు. అవి కొద్దిగా పరిమితంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టు ఒక బ్లాక్ బోర్డు కూడా పెట్టుకుని చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు జీవితాంతం చక్కగా వాళ్ళకి ఏ అనుమానం లేకుండా అసలు ఎందుకు ఎలా చేసుకోవాలో వాళ్ళకి బాగా అర్థమయ్యేట్టు. మా పిల్లలందరికీ స్క్రిబ్లింగ్ ప్యాడ్స్ పెన్స్ కూడా ఇద్దాం. వాళ్ళందరూ నోట్స్ కూడా రాసుకోవడానికి వీలుగా చెప్పి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తానేమండి. అందుకని దానికి కావలసిన టోకెన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఉపన్యాసం అయిపోయాక దర్శనానంతరం ఆఫీసులో తీసుకోండి. ఇప్పుడు మనం రామనామం చెప్పుకుందాం. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. కోరి కొలచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నీవు నేనన్ను భేదమేదియులేకయున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైన రామనామము. భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పాలు మీ గడ పంచదారల పక్వమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వెంట తిరిగడి వారికెల్లను కంటి పాపే రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. కుండలిని భేదించి చూచిన పండు వెన్నెల రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ధాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అచలమై ఆనందమై పరమాణువైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. తత్వశిఖరమునందు వెలిగే నిత్య సత్యము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అలకు చేలుని చేతి అటుకుల నారగించిన రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. చిత్తశాంతిని కలుగ చేసిడి చిత్స్వరూపము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. బ్రహ్మపుత్రక వీణా పక్షమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం
విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గొప్ప గొప్ప ఆసనములు, తల్పములు ఎంత శోభాయమానంగా ఉందంటే వాళ్ళు ఆశ్చర్యపోయి నీళ్లు తాగుదామని వెళ్ళిన వాళ్ళు కూడా నీళ్లు తాగకుండా తిందా